ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి అని అంటే గత నెలలోనే పరిస్థితి ఏంటి అంటే కిడ్నీలో భయంకరమైన నొప్పి వచ్చింది, కడుపులో తట్టుకోలేనంత నొప్పి. ఏంటి అని డాక్టర్స్ దగ్గర చెక్ చేయించినప్పుడు భయంకరమైన నొప్పి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అవి మామూలుగా పైప్ పెట్టి పగలగొట్టాలి, లేకపోతే ఈ విధంగా జరగాలి అని చెప్పడం జరిగింది. ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కామన్గా కిడ్నీలో పెయిన్ వచ్చిన వాళ్ళకి అది తెలుస్తుంది. ఒక మామూలుగా డాక్టర్స్ చెప్పేటువంటి కొలమానం ఎలా ఉంటుంది అని అంటే మనిషి శరీరానికి కలిగేటువంటి అతి భయంకరమైన నొప్పులలో మనిషి ఏదైనా పోసుకొని కాల్చుకుంటే అది భయంకరమైన నొప్పి. ఒకవేళ కొలిచినట్లయితే, స్కేల్ పెట్టి కొలిచినట్లయితే భూకంప తీవ్రత ఇంత అని అంటారు కదండి, స్కేల్ పెట్టి కొలుస్తారు, రిక్టర్ స్కేల్ అని. అట్లా మనిషికి నొప్పి కొలిచినట్లయితే మొదటిగా ఎక్కువ నొప్పి ఏంటి అని అంటే అగ్ని చేత కాలిస్తే వస్తుందంట. రెండవది ఏంటి అని అంటే తల్లి ప్రసవించేటప్పుడు. మూడవది ఏంటి అని అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు. అది కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు భయంకరమైన నొప్పి అని చెప్పి ఆ స్కేల్లో చూశాను. సో చాలా నొప్పి, చాలా మంది ఆ నొప్పిని చాలాసార్లు తట్టుకోలేక మరణించినటువంటి వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ సమయంలో బిడ్డ ఏం చేసిందంటే, సహోదరి గమనించండి, దేవుని నామమును స్తుతిస్తూ 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 ఉంటున్నది. దేవా నీకు స్తోత్రము, బాగు చేసినందుకు వందనాలు, నొప్పిని తొలగించినందుకు వందనాలు. దేవుని మాటలు ఏవైతే వింటూ ఉన్నదో ఆ మాటలను బట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. నొప్పి వచ్చినా కూడా దేవా నీకు స్తోత్రము, బాగు చేసేటువంటి వాడవు నీకే స్తోత్రము, నువ్వే కాపాడువాడవు నువ్వే స్తోత్రం అని ప్రార్థన చేసింది. స్త్రీలందరూ కూడా స్త్రీల ప్రార్థనలో ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క టాబ్లెట్స్ గుండా, ప్రార్థన గుండా, దేవుని యొక్క మహాకృపలో ఏ విధమైన ఆపరేషన్ లేకోకుండా నొప్పినంతా దేవుడు తొలగించాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ నేను ఇచ్చేటువంటి సూచన ఏంటి అని అంటే, ఈ విధంగా కిడ్నీ స్టోన్స్ పోయినటువంటి తర్వాత మళ్ళీ కొద్దిమంది జీవితాలలో స్టోన్స్ వచ్చాయి. రాలేదు అని నేనైతే చెప్పను, వచ్చాయి, ఓపెన్గా చెబుతుంటున్నాను. దాచిపెట్టుకోవడానికి ఏం లేదు కదా, వస్తూ ఉంటాయి. కానీ సరైనటువంటి జీవిత శైలి, సరైన ఆహారం అనేది మనం తీసుకోవాలి. హార్ట్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బ్లడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్, లేకపోతే కొన్ని సీజనల్ డిసీజ్, ఇది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్స్లో కొన్ని చేంజ్ చేసుకోవాలి. వాకింగ్ చేయాలి. ఫుడ్ తీసుకునేటువంటి వాటి విషయంలో ఆల్కహాలిక్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, తాగుడు కానీ, ఇవన్నీ విడిచిపెడితేనే చక్కటి ఆరోగ్యాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.